హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు ఒక బైబిల్లో నుంచి కొన్ని చారిత్రక అంశాలు తెలుసుకుందాం. జస్ట్ రెండు మాటలు. ఈ రోజున ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న భగవద్గీత కానీ, పురాణాలు కానీ, అలాగే ఉపనిషత్తులు కానీ, ఇటువంటి సొఫిస్టికేటెడ్ మైథలాజికల్ స్క్రిప్చర్ అనేది బ్రాహ్మణులు రాసిన గ్రంథాలు కదా అవి. వాటిని రాసింది యూదులు. యూదులలో రెండు రకాల మనుషులు ఉంటారు. ఒకడు ఇజ్రాయేలీయుడు, రెండోది ఇజ్రాయేలీల జాతిలో బొమ్మలు పూజించుకునేవాడు. బొమ్మలు పూజించుకునేవాడిని ఏమన్నారంటే అమ్మోనీల రబ్బానీలు అంటారు. అచ్చంగా యెహోవా నామాన్ని కలిగి ఉన్నవాడిని లేవి రబ్బీలు అంటారు. రబ్బీ అంటే మాస్టర్, టీచర్, బోధకుడు అంటారు. వీటన్నిటినీ మొత్తం కలిపి ఎక్స్ప్లెయిన్ చేసేదే బైబిల్. బైబిల్ క్రిస్టియన్ల గ్రంథం కాదు. బైబిల్లో అనేక రకాలైనటువంటి మత గ్రంథాలు మానవుడు రాసినటువంటి వాటిని ఏమన్నామంటే పురాణ మార్గాలు అన్నాం. ఈ మాట ఎక్కడుంటుందంటే పురాణ మార్గాలని ఎక్కడుంటుందంటే ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. రెఫరెన్స్ కొంచెం ఆ థియాలజీ రైట్స్ ఇస్తున్న సందర్భంలో కొంచెం గుర్తులేదు, తర్వాత మాట్లాడదాం. కనుక మీరు చేయాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థ ఎక్కడి నుంచి మొదలవుతుందంటే మోషే నుంచి మొదలవుతుంది. మోషే ఒక తిరుగుబాటుదారుడు. ఎవరి మీద తిరుగుబాటు చేస్తాడంటే దేవుడిని ఆధారంగా చేసుకొని సమాజంలో ఉన్నటువంటి బానిసత్వాన్ని, ఆ యొక్క బానిసత్వ సంఖ్యలను తెంచివేసే విధానం. కులాలు పుట్టింది కూడా ఆ యొక్క ధర్మశాస్త్రం నుంచే. మోషే ధర్మశాస్త్రం నుంచే కులాలు పుడతాయి. కులం అనేది ఈ హిందీలో పదం, అది తెలుగులో వంశాలు అంటారు. కనుక మీరు ఈ రోజున ఉన్నటువంటి ప్రతివాడు ఏ కులమైన, ఆ కులాలు కూడా బైబిల్లో ఎలా ఉన్నాయో, ఎవడెవడు వాడి యొక్క నాయకుడు ఎవడో నేను ఆల్రెడీ స్టడీ చేసిన వాడి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం తర్వాత. మీరు తప్పనిసరిగా ప్రజాస్వామ్య వ్యవస్థలని పట్టించుకోకపోతే, చదువుకున్న ఎవడైనా కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలు మీరు పక్కన పట్టించుకోకుండా వాటిని కులాలకి, మతాలకి, మావాడు నీవాడు అని చెప్పి వాటిని అప్లై చేస్తే అది ఎంత ప్రమాదానికి దారితీస్తే తెలుసా నీకు? అమెరికాలో అట్లాంటాలో రామారావు గారి బొమ్మ పెట్టే అంత స్థాయికి వెళ్ళిపోద్ది. అంటే ఆయన బొమ్మ పెట్టేందుకు నేను ఫీల్ అవట్లా. కరప్షన్ ఏ లెవెల్లో ఉందో మీకు చెప్తున్నా. కరప్షన్ ఏ లెవెల్లో ఉందో మీకు అర్థమయ్యేలా మాట్లాడుతున్నాను. కాబట్టి ఒక అన్నోన్ పర్సన్ రామారావు గారు మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఆయన అంటే ఇష్టపడినటువంటి జనం చాలామంది ఉంటారు. ఈవెన్ ఒక ప్రాంతంలో రామారావు గారు బొమ్మ పెడుతున్నా కూడా దాన్ని వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వ్యతిరేకించే మనిషిని ఒక అన్నోన్ ఏరియాలో ఆయన బొమ్మ పెట్టే స్థాయికి వెళ్ళిపోయిందంటే కరప్షన్ ఏ స్థాయిలో ఉందో ఆలోచించుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాశనం అవడానికి కారణం ఈ యొక్క చదువుకున్నవాడే. లాంగ్వేజ్ ఎలా ఉంటుందో బైబిల్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నాకు టైం లేదు, అందుకని కొంచెం ఒక ప్రదేశానికి వెళ్ళి మళ్ళీ నాకున్నటువంటి ఆ యొక్క స్టడీ లెవెల్లో కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు టైం లేదు. అందుకే ఈ వెనక ఈ దరిద్రం ఉంది, నాకు అది నచ్చుతుంది. వెనకమాల ఎలా ఉండాలంటే నాకు బైబిల్స్ కనపడాలి, నేను స్టడీ చేసే లైఫ్ కనపడాలి. నేను స్టడీ వీడియోలు చేస్తున్న ప్రతి అనుకున్న బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఈ దరిద్రం, ఈ స్ట్రిప్స్ కనపడుతుంటే రోతగా ఉంది, నాకు ఇబ్బందిగా ఉంది. కానీ దేవుడు అది కూడా తీస్తాడని అనుకుంటున్నాను. ఏది ఏమైనా చదువుకున్నవాడు కనుక మేలుకోకపోతే జెన్జీ రాబోయే తరాలు నాశనం అవుతాయి. ఓకే, అవి ఎలాగా
డెవలప్ అవ్వాలో బైబిల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.